అతను అది పర్సనల్ ఒపీనియన్ అంతే. ఏమని దేనికి యాక్షన్ తీసుకోవాలి? ఇప్పుడు మీ జాబ్, మీరు మీడియా, మీరు ఎంటర్టైన్మెంట్ జర్నలిస్ట్, మీ జాబ్ ఏంటి? రివ్యూ రాయటం. మీరు రాశారు, మేము కాదనట్లా, అయిపోయింది కదా. దాని తర్వాత సినిమాని ఎందుకు ప్రమోట్ చేయట్లేదు? చెప్పాను కదా, ఒక సినిమా రిలీజ్కి వచ్చేప్పటికి ఏ ప్రొడ్యూసర్ వీక్నెస్ ఎలా ఉంటుంది, ఏ డైరెక్టర్ వీక్నెస్ ఎలా ఉంటుందో చెప్పలేము. ఏ రోజున ఎవరు బెండ్ అయిపోతారో చెప్పలేము. ఆ బెండ్ అయిన రోజున మళ్ళీ అన్ని స్టార్ట్ అయిపోతాయి. అందుకే నేను యూనివర్సల్ గా ఏం మాట్లాడట్లా. మీకు నన్ను బ్యాన్ చేయకపోయింది మీ వెబ్సైట్లో. నా సినిమా బ్యాన్ చేయండి, నా సినిమా గురించి రివ్యూ రాయకండి, నా సినిమా నెగిటివ్ రాయకండి, పాజిటివ్ రాయకండి. మీకు మేము అవసరం లేదు, మీరు ఇండిపెండెంట్ గా చేసుకోగలుగుతా అంటున్నారు కదా. సినిమాలతో ప్రొడ్యూసర్లతో సినిమా ఆడటం, సినిమా బాగుండటం మీకు అవసరం లేనప్పుడు అలా చేయండి. పోనీ అదే చెప్తాను కదా, అదే లక్ష్మణ్ నేను మీకు చెప్పేది. అదే రివ్యూ రాయటం నేను తప్ప అనట్లా. రివ్యూ రాయటం అతను పర్సనల్ ఒపీనియన్, అతను రాయచ్చు. అతను నచ్చుంటే అతను నచ్చిన రాస్తాడు, నచ్చింది తర్వాత జరిగిందా నీకు అదే అన్న. అది ఇంకా బేసిక్ ఎథిక్స్ కదా, సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అది బేసిక్ ఎథిక్స్ గా మెయింటైన్ చేయాలి కదా. అదే చెప్తున్నాను కదా, నెక్స్ట్ సినిమాకి ఏం చేయాలో వాళ్ళని మేము దూరం పెడతాం. ఆబ్వియస్ వాళ్ళు మమ్మల్ని దూరం పెడితే హ్యాపీ, గొడవే లేదు కదా. Around 70 crores gross, hopefully. ఈ సంవత్సరంలో సంక్రాంతికి వస్తున్నాం, ఎలా 3-4 రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయిందో అలానే మ్యాడ్ కూడా 4 రోజుల్లో ఆల్మోస్ట్ అనియరెస్ట్ బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఒక 2